10వ తరగతి విద్యార్థులకు తెలుగు నిధి 99 ఛానల్కు స్వాగతం పలుకుతూ ఈరోజు మనం మాతృభావన పాఠ్యాంశంలోని శివాజీ వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి అనేటువంటి ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మనం పాఠ్యాంశంలోనికి వెళదాం. ఈ ప్రశ్నకు జవాబు చూసినట్లయితే శివాజీ వ్యక్తిత్వం అంటే ఏమిటి? వ్యక్తిత్వం అంటే చెప్పే మాటలకు చేసే పనికి ఎటువంటి తేడా లేదని అన్నమాట. అంటే మనం ఏదైతే చెప్తున్నామో, ఏదైతే అనుకుంటున్నామో అది మాత్రమే చేయాలి అని అర్థం అన్నమాట. శివాజీ పరస్త్రీలను కన్న తల్లిలాగా, చెల్లెల్లాగా చూసేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మహారాజు శివాజీ. తన సైన్యాధిపతి అయినటువంటి అప్పాజీ సోందేవుని కూడా పరస్త్రీలను తల్లి వలె భావించాలని ఆదేశించెను. అటువంటి రాజు శివాజీ. ధర్మమూర్తి కూడాను. శివాజీ ధర్మాన్ని పాటించినటువంటి ప్రభు. అది ఎలానంటే, శత్రు దుర్గాలను జయించినప్పుడు అక్కడ ఉన్నటువంటి రాణివాస స్త్రీలను అవమానించవద్దని, గోబ్రాహ్మణులను హాని చేయవద్దని తన సైన్యాధిపతులను ఆజ్ఞాపించాడనమాట. తప్పు చేసిన వారికి తప్పక శిక్ష పడాలని ధర్మపాలన చేసిన రాజు. సోందేవుడు కళ్యాణి దుర్గంలోని అంతఃపుర స్త్రీలను బంధించి తెచ్చినందుకు శివాజీ కోపంతో అతను ప్రాణాలు తీస్తానని హెచ్చరించాడనమాట. బందీగా తీసుకొచ్చిన యవనకాంతను విడిపించి తన సర్దారు వల్ల తప్పు జరిగిందని భావించి తనను మన్నించమని ఆమెను కోరి పూజించినటువంటి గొప్ప వ్యక్తి శివాజీ. క్షమించే హృదయం కలవాడు. సోందేవుడు కావాలని తాను తప్పు చేయలేదని, విజయోత్సవంలో అంటే విజయం పొందామనేటువంటి గర్వపు మత్తులో నా కళ్ళు కప్పేసిందని తన్ను మన్నించమని శివాజీని కోరగా అతడు సోందేవుణ్ణి మన్నించి వదిలివేశాను. స్త్రీల పట్ల గౌరవభావం కలిగినటువంటి రాజు శివాజీ. స్త్రీలు భూలోకంపై సంచరించేటువంటి పుణ్యదేవతలంటి వారని, వారు మన భారతదేశ భాగ్య కల్పలతల వంటి వారని, స్త్రీలు భగభగమండేటువంటి అగ్నిజాలల వంటి వారని, వారికి అపచారం చేస్తే రావణునికి పట్టినటువంటి దుర్గతులు పడతాయని భావించినటువంటి సహృదయుడు శివాజీ. ధర్మప్రభు అయినటువంటి శివాజీ యవనకాంతను తన కన్నతల్లిలాగా భావించి, గౌరవించి, సన్మానించి, కళ్యాణి సర్దారులను గౌరవించి, ఆదరించి బీజాపురం వరకు వారి యొక్క సైన్యాన్ని పంపించి వారి ఇంటికి పంపించినటువంటి సహృదయుడైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు శివాజీ అన్నమాట. విన్నారు కదా విద్యార్థులారా, ఈ యొక్క మాతృభావన పాఠ్యాంశం ద్వారా శివాజీలోని గుణగణాలు తెలుసుకున్నారు కదా. అటువంటి గుణగణాలను మనం పెంపొందించుకొని సమాజంలో సగౌరవంగా బతకాలని ఈ పాఠ్యాంశం మనకి నేర్పుతుందన్నమాట. సో నేను చెప్పినటువంటి ఈ విషయం మీకు నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని షేర్ చేస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదములు.